జమ్మూ కాశ్మీర్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దోడా జిల్లాలో వరదల బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలతో ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇళ్లు, షాపులు, భవనాలు దెబ్బతిన్నాయి. నిర్వాసితులని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జమ్మూలోని బైపెలి చరణ ప్రాంతంలో వరదల కారణంగా 35 ఇళ్లు, 6 దుకాణాలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, రేషన్, టెలికనెక్టివిటీ వంటి సేవల్ని పునరుద్ధరించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సేవల్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. కత్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో వైష్ణోదేవి యాత్రను 3 రోజుల పాటు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కాశ్మీర్లోని జీలెం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్ అంతటా భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. बस कर दूं अंदर।